మై యూట్యూబ్ ఛానల్. వాళ్ళ మా కాలేజ్లో ట్రెడిషనల్ డే అనమాట, అంటే త్యోహార్. సో ట్రెడిషనల్ డేకి ట్రెడిషనల్ అటైర్లో వెళ్తున్నాం మేము. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాం అంతే ఎలా జరుగుతుంది ఈవెంట్, ఎలా అందరూ రెడీ చేస్తారో కూడా చూపిస్తాం. సో గైస్ ఐ యామ్ గోయింగ్. సో ట్రెడిషనల్ డే కోసం నాకు ఒక పాస్ ఇస్తారనమాట. అయ్యో రివర్స్లో కనిపిస్తుంది. సరే ఇది పాస్ అనమాట, ఇది చూస్తే లోపలికి పంపిస్తారు విత్ అవర్ కాలేజ్ ఆడియో కార్డ్. ఈ పాస్ ఈ రోజుకైతే ఈ పాస్, రేపటికి ఇంకో పెద్ద పాస్. డే లైట్ ఉన్నప్పుడే త్వరగా కాలేజ్కి వెళ్ళి వీడియోస్ తీసేసుకున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. గ్రౌండ్లోకి అయితే నేను వెళ్ళిపోయాను. సరే దిస్ ఈస్ ఆ ట్రెడిషనల్ డే గాయస్. సో చూస్తాను ఈ లోపల గ్రౌండ్లోకి వెళ్ళాక, అమ్మో నేను మాట్లాడేది వినిపిస్తుందో లేదో. సో లోపల్గా గ్రౌండ్లోకి వెళ్ళాక మాకు ఒక లైవ్ టీచే ఉంటుంది ట్రెడిషనల్ డే రోజు, అండ్ ఆల్సో బ్యాండ్ కూడా ఉందన్నమాట ఇవాళ. ఈసారి ఇన్ఫ్యూషన్ బ్యాండ్ నుంచి వాళ్ళు బ్యాండ్ వస్తారు, అండ్ కోడ్ 1 అనుకుంటా సమ్ డీజే ప్లేయర్ అతను వస్తున్నాడు. అండ్ అందరు చూడండి ఫోటో సెషన్స్ ఎవ్రీవేర్. నేను బ్యాక్ కెమెరా పెట్టి మళ్ళీ చూపిస్తాను. అందరూ ఎంతగా చూస్తున్నారు, పర్లేదు అలవాటు చేసుకుంటున్నాను. ఇలా అందరూ ఫుల్గా రెడీ అయ్యి వచ్చేసారు. అలాగా నేను స్టార్టింగ్లో వస్తుంటే అక్కడ బ్యాండ్ కొడుతున్నారు కదా, సో అది అయిపోయింది అనుకుంటా, ఇంకా ఆపేశారు. లేకపోతే స్టార్టింగ్లో ఫస్ట్ బ్యాండ్ కొడతారనమాట. ఈ కేరళ ఈ మలయాళం స్టైల్ వాళ్ళు చేసుకుంటారు కదా, అట్లాంటి బ్యాండ్ ప్లే చేస్తారు. బ్యాండ్ డ్రమ్స్ ఏమంటారు వాటిని. సో నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. దిస్ ఈస్ మై మామ్స్ వెడ్డింగ్ శారీ అన్నమాట. మామ్స్ వెడ్డింగ్ శారీ నేను మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నాను ఆఫ్టర్ 25 years. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో కామన్గా ఫుడ్ స్టాల్స్ కూడా ఉండాల్సిందే కదా ఏదైనా ఫెస్ట్లో. ఈసారి అయితే చాలా ఫుడ్ స్టాల్స్ చూసాను నేను కంపేర్ టు లాస్ట్ ఇయర్. అలా ఫోటో కాదు. ఈవెంట్ వచ్చేసి క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతుంది అనమాట. మేము చుట్టూ క్యాంపస్ మొత్తం తిరుగుతున్నాం, ఇంకా లోపలికి వెళ్ళలేదు. దాని తర్వాత లోపలికి వెళ్ళిపోయాము. ఫ్రెండ్షిప్ సాంగ్ ఇప్పుడు So let's all sing the song together. So let's start. Here we go. చాలా కొంచెం సేపే ఎంజాయ్ చేయడానికి దొరికింది. ఎందుకంటే ఒక మూవీ ప్రమోషన్ జరిగిందనమాట కాలేజ్లో. ఏదో
సో అండ్ సో ఎక్స్ మూవీ, నేను చెప్పాలనుకోవట్లేదు. ఆ మూవీ ప్రమోషన్ జరిగింది. ట్రెడిషనల్ డే కంటే ఆ మూవీ ప్రమోషన్కి వెళ్ళినట్టే ఉంది. ఉన్న టైంలో ఒక 50% టైం అయితే మొత్తం వాళ్ళకే వెళ్ళిపోయింది. సో కొంచెమే ఎంజాయ్ చేసాం మేము. యూజువల్గా 3 days ఫెస్ట్లో ఎంజాయ్, డాన్స్ ఇట్లా చేయాలంటే మాత్రం ట్రెడిషనల్ డేనే అనమాట. సో ఈసారి అది కుదరలేదు మాకు. ఆ మూవీ ప్రమోషన్కే సగం ఇంట్రెస్ట్ పోయింది. మా క్లాస్ వాళ్ళందరూ గ్రూప్ పిక్చర్ దిగుదామంటే వెళ్ళాము. సో ఇంకా అక్కడ నుంచి అక్కడే హాస్టల్కి వెళ్ళిపోయాను. ఈ 4 yearsలో నచ్చని ట్రెడిషనల్ డే అంటే బహుశా ఇదే కావచ్చు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో టుడే ఈస్ డే టు అవర్ కాలేజ్ ఫెస్ట్ అనమాట, షిస్నే 2025. ఇవాళ మా కాలేజ్కి జోనితా గాంధీ అండ్ రోల్ రైడ్ వస్తున్నారనమాట కాన్సెప్ట్ ప్లే చేయడానికి. అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట. ఫస్ట్ రోల్ రైడ్ అయిపోయాక జోనితా గాంధీ ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. సో హియర్ ఈస్ అవర్ పాస్ అనమాట ఫర్ షిస్నే 2025 స్టూడెంట్ పాస్. ఇది మా కాలేజ్లో స్టూడెంట్స్కి ఇస్తారు. ఇది విత్ ఐడి కార్డ్. నిన్న చూపించాను కదా త్యూహార్ పాస్ ఎలానో, షిస్నే రోజుకి కూడా ఈ పాస్ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో మా దరిద్రం ఏంటో ఫైనల్ ఇయర్లోనే మంచి ఫెస్ట్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే వర్షం పడుతుంది. వరుణదేవుడు 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 కనుకరిస్తే కొంచెం త్వరగా ఫెస్ట్కి వెళ్ళిపోయి ఫొటోస్ దిగుదాం అనుకుంటే నిన్నైతే డే లైట్లో అయినా షూట్ చేసిన. ఇవాళ నైట్, అసలు ఇవాళ ఫెస్ట్ నైట్, నిన్న కూడా నైట్. ఈవినింగ్ మీకోసం మంచి కనపడాలని 6కి వెళ్ళి షూట్ చేసా. బట్ ఇప్పుడు తప్పట్లేదు, 7 అవ్వచ్చు. వర్షం, సమ్మర్ సీజన్లో ఏంటి వర్షం అసలు అర్థమే కాదు. వరుణదేవుడా కొంచెం కరుణించవయ్యా. వచ్చింది వరుణదేవ కూడా, వరుణదేవను వానదేవను కామెంట్ చేసి కరెక్ట్ చేయండి గాయస్. ఈరోజు ఫుల్ ఎంజాయ్, అంటే నిన్ను కూడా ఎంజాయ్. నిన్ను కొంచెం సారీ ఉండడం వల్ల కొంచెం హ్యాండిల్ చేయడం రాక కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేయలేము. ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్. ఒకవేళ ఈ బ్లాగ్ సపరేట్ షిస్నీ బ్లాగ్ అయినా ఉండొచ్చు, లేకపోతే ట్రెడిషనల్ డేతో మర్జ్ కూడా చేసేస్తాను. ఎందుకంటే ట్రెడిషనల్ డే కొంచెమే వచ్చింది, అందుకోసమే. ఈరోజు క్యూట్గా రెడీ అయ్యా కాబట్టి క్యూట్గా మాట్లాడుతున్నా. నిన్న శారీకి 10 on ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. ఇవాళ అవుట్ఫిట్కి కూడా 10కి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. నేను ఫుల్ ఇట్లా వీడియో పక్కన పెడతా, అవుట్ఫిట్ది పక్కన ఆర్ నెక్స్ట్ వీడియోలో చూడండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంత మంచి వీడియోస్ చేస్తున్నాను మీకోసం నేను. చూడండి కరెంట్ కూడా పోయింది. సెట్ అవ్వు చెల్లి. సో వీడియో ఫోటో కాదు. సో అందరం రెడీ అయ్యాము, బట్ వెళ్ళట్లేదు ఇంకా. ఎందుకంటే ఇంకా రైనింగే. వెయిట్ చేస్తున్నాం. వర్షం ఆగట్లేదే. ఏం చేస్తాం ఇంత మంచిగా రెడీ అయ్యా, ఎందుకైనా ఆగు. ఎటు పోతున్నావు అమ్మాయి? ఏ అమ్మాయి ఎటు వెళ్తున్నావు? వెళ్ళిపోతున్నావా? వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోతుందా అమ్మాయి? సో నేను నా ఫ్రెండ్కి వీడియో కాల్ చేశాను అనమాట. ఏంటి వర్షం పడుతుంది, ఈవెంట్ ఎలా వద్దు అని చెప్పేసి వీఆర్ డిస్కసింగ్ అనమాట. సో ఆఫ్టర్ వెరీ హ్యూజ్ థింగ్ వీఆర్ కమింగ్ టు ది కాలేజ్ అట్ 7:30. 6:30కి స్టార్ట్ అవ్వాల్సిన ఈవెంట్ 7:30కి స్టార్ట్ అయింది అనమాట. పార్కింగ్ లాట్లోకి వచ్చి లైటింగ్ ఉంటే ఫొటోస్ దిగుతున్నాను. లెట్స్ సీ ఈవెంట్ ఎలా అవుతుందో. నాకు తెలిసినంత వరకు 70% ఫ్లాప్. ఇన్ని 4 yearsలో ఎప్పుడు వర్షం పడలేదు. సో చూడాలి మరి. ఇక్కడ నా ముందే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఆకలి వేస్తుంది, బట్ వద్దు, ఫస్ట్ ఫొటోస్ దిగిన తర్వాతనే ఫుడ్. ఓకేనా గాయ్స్? సో మోస్ట్ ప్రాబబ్లీ 9 or 10 వరకు క్లోజ్ చేస్తారు ఈ వర్షం ఇలానే ఉంటే. సో చూడాలి వాట్ హ్యాపెన్స్. నేను అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయ్స్. సేమ్ స్టాల్స్ మళ్ళీ డే 2 రోజు కూడా పెడతారనమాట. ఇవాళ వర్షం పడుతుంది కాబట్టి అందరికి చాలా క్రేవింగ్స్ వచ్చాయి. దోశ స్టాల్ దగ్గర అయితే నిండిపోయారు జనాలు. లైక్ ఇయర్ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఎవ్రీ ఇయర్ ఎంఆర్పి ప్రైజెస్ కంటే ఎక్కువ పెడుతుండే, బట్ ఈ ఇయర్ అలా లేకుండే. సో యాక్చువల్లీ నేను చాలా, మీరు వీడియో స్టార్టింగ్లో చూస్తే తెలుస్తుంది, చాలా బాగా స్ట్రైటింగ్ చేస్తున్నాను. వరుణదేవుడు ఇంత బ్యూటిఫుల్
కలర్ఫుల్గా ఉండొద్దు అని చెప్పేసి ఇలా చేశారు. ఈవెన్ గర్ల్స్ కూడా మంచిగా ఉంటాయి. నా ఫ్రెండ్కి ఫోన్ ఇచ్చి వీడియో రికార్డ్ చేయి, అవుట్ఫిట్ చూపించు అంటే అసలు మునిగిపోయింది అసలు కెమెరామ్యాన్ లాగా. వెజ్ మంచూరియా very very rain. umbrellas. ఇక్కడ ఈవెంట్ కానీ రెడీ అయ్యొచ్చాం గైస్. ఈవెంట్ పోస్ట్ పోన్ అంట. సేమ్ మళ్ళా అవుట్ఫిట్స్ మళ్ళా రిపీట్, మళ్ళా వ్లాగ్ కూడా మళ్ళా రిపీట్. చూస్తున్నారు కదా, ఆమె చెప్తుంది, ఆవిడ గారు చెప్తున్నారు రేపు ఈ రోజు షూస్కి పోస్ట్ పోన్ అంట. అమ్మయ్య ఫోటోలు మళ్ళీ దిగచ్చు. స్ట్రైటింగ్ అంతా వేస్ట్ అయిపోలేదు. మళ్ళీ వేసుకుంటా విన్నారు కదా. మళ్ళీ సరేమో అవి tomorrow annual day. అవునా, 2 నిమిషాలు. ఎట్లా రూమ్లో విన్నామా పోదామా? సో ఇదేదో ముందే చెప్తే ఇంత రెడీ అయ్యే వాళ్ళని కాదు కదా. ఇంత రెడీ అయ్యి అంత టైం వేస్ట్, మేకప్ బొక్క, అన్ని బొక్క. ఫస్ట్ టైం ఇది హిస్టరీ ఆఫ్ టీకే ఆర్ షీ గాట్ పోస్ట్ పోన్ అనమాట. అందరు ఈవెంట్ కి అంబ్రెల్లాస్ తో వచ్చారు, కొందరు పాపం తడిచిపోయారు అనుకోండి. సో ఇవాళ మార్నింగ్ లేచి 7:30కి నేను ఇక్కడ ఏదో కూలర్ వెనుకలు దాక్కుని ఎంట్రీ ఇస్తున్నాను. మేమందరము ఇవాళ మార్నింగ్ లేచి యాన్యువల్ డే రిహార్సల్కి అయితే వచ్చేసాము. చూపిస్తాను మేముకి ఎట్లుందో. వెరీ వెరీ సన్నీ అనమాట. సో ఇలా పార్టిసిపెంట్స్ అందరూ ఆన్ స్టేజ్ రిహార్సల్ కోసము సేమ్ డే మార్నింగ్ వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటారనమాట. Good evening everyone. A warm welcome to our 23rd annual. Loud. Good evening everyone. A warm welcome to our 23rd. అందరు పార్టిసిపెంట్స్ ఇలా ప్యారలల్ గా ప్రాక్టీస్ చేస్తుంటారు అనమాట. యాంకరింగ్ వాళ్ళు ఒక సైడ్ చేసుకుంటుంటారు, డాన్స్ వాళ్ళు ఇంకో సైడ్ ప్రాక్టీస్ చేస్తుంటారు, ర్యాంప్ వాక్, ఇలా అందరు ప్యారలల్ గా చేస్తూనే ఉంటారు. టైం ఉండదు కాబట్టి. స్టేజ్ రిహార్సల్ ఎందుకు చేస్తామంటే లైక్ మైక్ చెక్ కోసం, సౌండ్ చెక్ కోసం, మొత్తం కన్సోల్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు. డాన్స్ వాళ్ళు అయితే కొంచెం ఫాస్ట్గా చేసేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి కాస్ట్యూమ్ చేంజ్ అవన్నీ ఉంటుంది కాబట్టి. మ్యామ్ కూడా చెప్తారా? యాక్చువల్లీ కోఆర్డినేటర్ బ్యాగ్ ఇచ్చారు. అదేమో ఐడి కార్డ్. ఇవాళ ఏం బ్లాగ్ చేస్తానో ఐ డోంట్ నో, బట్ అవ్వదు ఈరోజు బ్లాగ్. ఈరోజే ఎక్కువ బ్లాగ్ అవుతుంది అనుకున్నా, బట్ ఇవాళ అవ్వదు. ఇక్కడ నేను ఇంకా నా ఫ్రెండ్ చీఫ్ గెస్ట్ అండ్ గెస్ట్ కి ప్యాచెస్ పెట్టడానికి ఉన్నాం అనమాట. అండ్ యూ కెన్ సీ హియర్ మా చీఫ్ గెస్ట్ వచ్చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. నేను బ్యాచ్ పెట్టింది ఎవరు షూట్ చేయలేదు. చీఫ్ గెస్ట్ అది కాదు. టీకే కృష్ణారెడ్డి గారు స్పీచ్ ఇస్తారు. నెక్స్ట్ కోమటిరెడ్డి గారి స్పీచ్ ఉంది. స్టే ట్యూన్డ్. యూట్యూబ్ ఛానల్ వచ్చి యూట్యూబ్ లైవ్ వస్తుంటుంది మా కాలేజ్. Shravya ka not my subscriber yet. I am. Okay. From today. Okay. You will be. I will.
సో కొంచెం టైం దొరికితే ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట మేము. And the most awaited event of our annual day వచ్చేసి ర్యాంప్ వాక్ అన్నమాట. లైక్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. మిస్టర్ అండ్ మిసెస్ టీకేఆర్ అని, మిస్టర్ అండ్ మిసెస్ ర్యాంప్, స్మైలీ అండ్ మిస్టర్ యాటిట్యూడ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మా ఫ్యాకల్టీ మెంబర్ అనమాట. షీఈస్ వెరీ క్లోజ్ టు అస్ అనమాట. మా ఫ్యాకల్టీ అందరు ఇలానే క్లోజ్ గా ఉంటారు మాతో. వీళ్ళే విన్నర్స్ అనమాట. హలో గాయ్స్, బ్యాక్ అగైన్. మొన్న పోస్ట్ పోన్ అయిన ఈవెంట్ మళ్ళీ ఇవాళ సండే రోజు రీస్కెడ్యూల్ చేశారనమాట. వర్షం వల్ల ఆగిపోయింది కదా. సో మళ్ళీ మాకు కొత్త పాసెస్ ఇచ్చారు. ఇది బాగా గ్రీన్ కలర్ ఉంది. ఆ పాతవైతే మంచి షైనింగ్ మంచి వైబ్లో ఉండే. ఇవి ఇచ్చారు. నెక్స్ట్ అవి లోపలికి వెళ్ళాక ఇట్లా చింపేస్తారు కదా, ఈ పాట చింపేస్తారు అనమాట. ఈ ఫోటో ఉన్న అమ్మాయి దగ్గర ఈ పాట చింపేస్తారు. అవి చింపేశారు కాబట్టి మళ్ళీ కొత్త పాస్ ఇష్యూ చేశారు మాకు. సో ఐఎమ్ గోయింగ్. ఇవాళ అంత ఇంట్రెస్ట్ లేదు ఎందుకు. మొన్న రెడీ అయ్యి మళ్ళీ సేమ్ మళ్ళీ ఇంకోసారి రెడీ అవ్వాలంటే కొంచెం ఇంట్రెస్ట్ రావట్లేదు. నేను సేమ్ అలానే రెడీ అయ్యా, బట్ ఏదో మిస్సింగ్ తెలియట్లేదు నాకు. ఏదో మిస్సింగ్. ఓకే, ఏదో ఒకటి. ఓకే బాయ్ గాయ్స్, అక్కడికి కలుద్దాం. అన్ని డేస్ ఇలానే చెకింగ్ ఉంటుంది, బట్ నేను వీడియో షూట్ చేయలేదు. యూట్యూబ్ ఛానల్. సో ఫైనల్లీ ఐ గాట్ ఇన్. హాయ్ గైస్, మళ్ళీ వచ్చేసాం ఈవెంట్. రీస్కెడ్యూల్డ్ ఈవెంట్. సేమ్ అవతారాలు, సేమ్ లుక్స్, సేమ్ కాలేజ్, సేమ్ ఈవెంట్, బట్ డిఫరెంట్ డే. ఎప్పుడు సండే రోజు పెట్టిన ఫెస్ట్. ఈరోజు సండే, శ్రీరామనవమి సండే. అయినా కూడా కాలేజ్ ఫెస్ట్ తప్పదు కాబట్టి, ఫైనల్ ఫెస్ట్ కాబట్టి రావాల్సి వచ్చింది గాయ్స్. ఓకే బాయ్. All right, good evening everyone here, TKR. Oi. Okay, now that Roll Rider is coming. Good evening. Who's your favorite actor ever? Pawan Kalyan. Okay, now you are watching. Come on, one step. చాలా త్వరగా వచ్చేస్తుంది. Which song? No video is Okay, DJ, can we have any Pawan Kalyan song? Keep Allu Arjun songs, Pawan Kalyan songs, Balaya songs ready for everyone here, so we can have a disco party. వీలైతే ప్రేమిద్దాం గుడ్. పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తాను. 6కి ఈవెంట్ అంటారు, 8కి స్టార్ట్ చేస్తారు. సో ఇలా ఒక యాంకర్ ని పెట్టి టైం పాస్ పనిలో చేపిస్తారనమాట. మాకు షెస్ని 2025కి జోనితా గాంధీ మెయిన్ సింగర్ అనమాట. ఫిల్లర్ వచ్చేసి రోల్ రైడర్. Very beautiful. కాన్సర్ట్ కి వచ్చి మ్యాచ్ చేస్తుంది. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత రోల్ రైడర్ వచ్చాడనమాట. Yo, this is Roll Rider. Make some noise together. Now say, DJ Pillow Pero, English Calero, Soke Mohila Pero, Pakali Tin Maro, DJ Pillow Pero. ఒక్కసారి విందాం అనుకుంటున్నా. ఒక్కసారి టీకేఆర్ కాలేజ్ ఆవాజ్ ఉపియాలే. ఓకే, సరే ఇప్పుడు ఒకసారి చిన్న కాంపిటీషన్ చేద్దాము. అబ్బాయిలు ఎక్కువ వస్తారా, అమ్మాయిలు ఎక్కువ వస్తారా? అబ్బాయిలు కాంపిటీషన్ ఉంది. సరే ఇప్పుడు అమ్మాయిలు అందరూ ఇప్పుడు ఊపిరి తీసుకొని ప్రిపేర్ అవుతారు. మనం నెక్స్ట్ గెలవాలి. సరే చూద్దాం. అమ్మాయిలు ఏంటి ఇద్దరు జోష్ ఇట్లనే ఉంది. సరిపోలే గెలలేదా? సరే ఒకసారి బాయ్స్ ఒక్కసారి మళ్ళీ ఒకసారి. సరే ఇదే మీ గ్యాంగ్ లో ప్రతి ఒక్క లీడర్ ఉంటాడు కాబట్టి కాకినాడ కాజా చిట్టమ్మ పాట నార్మల్ గా పర్ఫామ్ చేయరు. మీకు తినిపిస్తాను చేస్తారా? మా బాయ్స్ అందరూ గొడవ పెడతారు. చాలా సర్టిఫికెట్స్ ఉంటారు కదా.
మనం కెరీర్లో సెట్ అవుతాం కదా, అందుకే అదే జోష్ నింపడానికి ఇప్పుడు పతంగ్ సాంగ్ వేసుకుందామా? రంగులది రంగ్ కీచ్ కటు డీల్ మత్, రంగులది రంగ్ కీచ్ కటు డీల్ మర్, అగత్య వేసుకో బీట్. ఇది నా ఆ రోజు శ్రీరామనవమి ఉండే కాబట్టి అందరు ఇలా జై శ్రీరామ్ అని అరుస్తున్నారు. రూల్ రెడీ వెళ్ళిపోయిన 10 minutes తర్వాత జోనితా గాంధీ వచ్చేసింది. మీరందరు చూడొచ్చు, అందరు మొబైల్ ఫోన్స్ అన్నమాట. ఎంజాయ్ చేసే కంటే రికార్డ్ చేసేడే మస్తుంది అందరికి. కాపీరైట్ వల్ల ఫుల్ సాంగ్ పెట్టలేకపోతున్నాను. జోనితా గాంధీ ఈ కాన్సర్ట్ మొత్తంలో తిప్పి కొడితే ఒక 10 తెలుగు సాంగ్సే పాడింటుంది. లాస్ట్ ఒక 1/2 hour మాత్రం పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది తను. అండ్ ఇదే నా ఫోన్లో రికార్డ్ చేసుకున్న లాస్ట్ వీడియో అనమాట. ఎందుకంటే నా ఫోన్ అప్పటికే డెడ్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ కూడా అయిపోయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కాబట్టి నేను అవుట్రో కూడా ఇవ్వలేకపోయా. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.